హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. ఈ వీడియోలో మనం ఏపీ పాలసీ 2025 వెబ్ ఆప్షన్స్ ఎలా ప్లేస్ చేయాలి దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మటుకు మిస్టేక్ చేస్తారు, మీ వెబ్ ఆప్షన్స్ లాక్ అయిపోతాయి, మీరైతే పెట్టుకోలేరు అనమాట. ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసి మన వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మళ్ళీ వీడియో అయిపోయిన తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ అయితే మీరు ట్రై చేయండి. మీరు వెబ్సైట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ మెనూ బార్ అయితే క్లిక్ చేయండి. మెనూ బార్ క్లిక్ చేస్తే మీకు ఒకవేళ మీరు జనరేట్ పాస్వర్డ్ చేసుకుని ఉంటే మీరు డైరెక్ట్ లాగిన్ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ పాస్వర్డ్ జనరేట్ చేసుకుంటే నేను సింపుల్గా చెప్పేస్తా. జనరేట్ చేసుకుని వాళ్ళకి జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే ఇంటర్ఫేస్ డిస్ప్లే అవుతుంది. ఈ ఇంటర్ఫేస్లో మీ ఐసీఆర్ ఫామ్ నెంబర్, అంటే కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఒక ఐసీఆర్ ఫామ్ ఇచ్చింటారు, దానికి ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏపీ పాలసీట్ హాల్ టికెట్ నెంబర్, ఆ నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ అనమాట, పాలసీట్లో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్. ఈ క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఇలాగైతే డిస్ప్లే అవుతుందన్నమాట. మీ డీటెయిల్స్, మీ ఫాదర్ నేము, మీ కేటగిరీ అవన్నీ. నెక్స్ట్ దాని తర్వాత మీరు ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ ట్యాబ్ ఉంది కదా, అక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అండ్ అలాగే మళ్ళీ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేస్తే మీ పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా జనరేట్ అయ్యి ఇలాంటి ట్యాబ్ వస్తుంది. దాని తర్వాత మీరు ఇలా వచ్చిందంటే పాస్వర్డ్ సక్సెస్ఫుల్గా జనరేట్ అయినట్టే. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి వెళ్ళొచ్చు. ఆ తర్వాత లాగౌట్ అయితే క్లిక్ చేయండి. వన్స్ జనరేట్ పాస్వర్డ్ చేసుకున్న తర్వాత ఇంకా వెబ్ ఆప్షన్స్కి అయితే మీరు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎలా ప్లేస్ చేసుకోవాలంటే సేమ్ వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ లాగిన్ ట్యాబ్ ఉంది కదా, ఇక లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీకు ఈ లాగిన్ ట్యాబ్ వెబ్ ఆప్షన్ ఎంట్రీకి వెళ్ళాలంటే మీరు మళ్ళీ సైన్ ఇన్ అయితే అవ్వాలి. మీ లాగిన్ ఐడి కావాలి. మీ లాగిన్ ఐడి వచ్చేసి కౌన్సిలింగ్ సెంటర్ కౌన్సిలింగ్ అయిపోగానే మీ మెసేజ్కి అయితే ఒక లాగిన్ ఐడి నెంబర్ వచ్చి ఉంటుంది. ఇన్ కేస్ రాకపోతే ఇక్కడైతే చెప్పారు ఏపీ పాలసీట్ అని టైప్ చేసి న్యూమరిక్ కోడ్ ఏదో ఒకటి 79 కానీ 01 కానీ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఈ నెంబర్కి పెడితే మీ లాగిన్ ఐడి అనేది మీకు సెండ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏపీ పాలసీట్ 01, ఆ నెంబర్ దగ్గర 4363 అలా ఉందిగా, మీ హాల్ టికెట్ నెంబర్ పెట్టండి. ఆ నెంబర్కి మెసేజ్ మీ లాగిన్ అయితే సెండ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ లాగిన్ ఐడి ప్లేస్ చేయండి. సేమ్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ మీరు ఏదైతే జనరేట్ పాస్వర్డ్ చేసుకుంటారో ఆ పాస్వర్డ్ ప్లేస్ చేయాలి. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ క్యాప్చా. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ క్లిక్ హియర్, మళ్ళీ రీసెట్ పాస్వర్డ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోలేదు అంటే మీ లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ అయితే డిస్ప్లే అవుతుందనమాట. ఆప్షన్ ఎంట్రీ అని ఇలా కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది, ఎంటర్ వన్ టైం పాస్వర్డ్ అనేది. అప్పుడు మీ ఫోన్కి వచ్చేసి ఒక ఓటీపీ వెళ్ళి ఉంటుంది. ఒకవేళ ఓటీపీ రాకుంటే ఇక్కడ బ్లూ కలర్లో క్లిక్ హియర్ అని ఉంది కదా, అక్కడ కొట్టండి, మళ్ళీ మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీరు ఆప్షన్ ఎంట్రీ ప్లేస్ చేసుకోనికి వెళ్ళిపోతారు. అండ్ అలాగే ఇన్ కేస్ మేము లాగౌట్ అవ్వాలి, బ్యాక్ వెళ్ళాలంటే లాగౌట్ అని కొట్టండి. వన్స్ క్లిక్ హియర్ టు, అండ్ అలాగే ఇక్కడ చెక్ బాక్స్ బ్లూ టిక్ ఉంది కదా, ఆ బ్లూ టిక్ అయితే క్లిక్ చేయాలి. వన్స్ ఆ ఓటీపీ అండ్ అలాగే ఈ చెక్ బాక్స్ బ్లూ టిక్ క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుందన్నమాట. ఈ విధంగా డిస్ప్లే అయినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది ఏయూ రీజియన్ డిస్ట్రిక్ట్స్ అనమాట, ఇది ఎస్వియు రీజియన్, ఇది స్టేట్ వైడ్ పాలిటెక్నిక్ అనమాట. మీరు మీకు ఏ రీజియన్లో కాలేజ్ జాయిన్ అవుతున్నారు అంటే ఏ డిస్ట్రిక్ట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు దాని మీద టిక్ పెట్టుకుంటే ఆ కాలేజీలో, ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజ్ అయితే డిస్ప్లే చేస్తాయి. ఎందుకంటే మీరు అన్ని కాలేజీలు ఇచ్చినప్పుడు ఎత్తుక్కోలేరు కదా, దట్స్ వై ఈ ఆప్షన్ అయితే మీకు ఎనేబుల్ చేశారు కొత్తగా. అండ్ అలాగే మీకు ఏయూలో ఏ డిస్ట్రిక్ట్ కావాలో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఎస్వియూలో ఏ డిస్ట్రిక్ట్ కావాలో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ప్లే ఆప్షన్ ఉంటుంది కదా, అదైతే క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఇలా డిస్ప్లే అవుతాయి. ఆ డిస్ట్రిక్ట్‌లో ఏ కాలేజీలు ఉన్నాయో ఇలా డిస్ప్లే అవుతుంది. అండ్ అలాగే మీ డీటెయిల్స్, మీ ఫాదర్ నేము, మీ ర్యాంకు డిస్ప్లే అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ టాప్‌లో చూసుకున్నట్లయితే ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ అని ఉంది కదా ఇక్కడ. అక్కడైతే మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. వెబ్ ఆప్షన్స్ లాస్ట్‌లో గానీ, ఫస్ట్‌లోనే ఎంటర్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వైలెట్ కలర్‌లో ఉన్నాయి కదా, వైలెట్ కలర్‌లో అవి వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్. పింక్ కలర్‌లోని లైట్ పింక్ కలర్‌లో ఉండేటివి అవి ఉమెన్స్ కోసం అనమాట. గ్రీన్ కలర్‌లో ఉండేటివి అవి మైనారిటీ కాలేజెస్.
లైట్ యెల్లో కలర్ ఉంది గదా! అది వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్ అనమాట. ఇక్కడ వైట్ బాక్సెస్ కానొస్తున్నాయి గదా! కొన్ని వైట్‌గా అంటే ఆ కాలేజ్‌లో ఆ కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయని అర్థం అనమాట. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ కాలేజ్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే కేఎన్ కేడీఎన్‌డీ ఉంది కృష్ణా డిస్ట్రిక్ట్‌లో. దీంట్లో నాకు వచ్చేసి ఈసీలో ఫస్ట్ ఆప్షన్ కావాలంటే ఆ బాక్స్‌లో మీరు ఫస్ట్ అని పెట్టండి. ఆ కాలేజ్‌లో నాకు త్రిబుల్ ఈ కావాలంటే ఆ కాలేజ్‌లో త్రిబుల్ ఈ బాక్స్‌లో 2 అని పెట్టండి. అట్లా మీరు ఏ కాలేజ్‌లో కావాలో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అని మెన్షన్ చేసుకుంటా వెళ్ళాలనమాట. మీకు ఇష్టం వచ్చిన కాలేజ్ అయితే పెట్టుకోండి. ఇలాంటి తప్పులు చేయొద్దు. ఓకేనా? వన్స్ ఇవన్నీ మీ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీరొచ్చేసి సేవ్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే మీరేం సేవ్ చేసుకున్నారో ఆప్షన్స్ అనేది డిస్‌ప్లే అవుతుందనమాట. అవి మీరైతే సేవ్ జేసుకోండి. దాని తర్వాత మీరు లాగౌట్ అయిపోండి. అంతే అనమాట. వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసుకునేది ఇంతే సింపుల్. కొన్నిసార్లు సర్వర్ ఇష్యూ అయితే వస్తాయి. మీరు పేషెన్స్‌గా అయితే పెట్టుకోవాలి. ఓకేనా? ఇదే అనమాట వెబ్ ఆప్షన్స్ ఏపీ పాలిసెట్ వెబ్ ఆప్షన్స్ ఎలా ప్లేస్ చేసుకోవాలి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ అయితే చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.